ఢిల్లీ సహా ఉత్తర భారతమంతా పొగమంచు దట్టంగా కురుస్తుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అటు గాలి నాణ్యత కూడా దారుణంగా పడిపోతుంది. ఆనంద్ విహార్, కర్తవ్యపథ్, ఐటీఓ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో చాలా చోట్ల 450 పాయింట్లకు పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత నమోదయ్యాయి. పొగమంచు కారణంగా అటు విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు దట్టంగా కురుస్తున్న పొగమంచులోనే రిపబ్లిక్ డే కోసం భద్రతా బలగాలు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా మరోసారి వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఈరోజు ఢిల్లీ ఎన్సీఆర్ పలు ప్రాంతాల్లో కూడా 400 మార్కును దాటడం జరిగింది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పొగమంచు తోడవడంతో ఇటు రైళ్లు, విమానాలపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, రద్దవుతున్నాయి. అదేవిధంగా ట్రైన్లకు సంబంధించి కూడా ఉత్తర భారతదేశం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ట్రైన్లు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇటు ఢిల్లీకి రావాల్సిన ట్రైన్లు కూడా దాదాపు 3-4 గంటలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా విజిబిలిటీ తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా ఇటు రోడ్లపై వెళ్లే వాహనదారులకు కూడా ఢిల్లీ పోలీసులు అనేక కీలక సూచనలు చేస్తున్నారు. విజిబిలిటీ లేని కారణంగా ఏదైతే వాహనంలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులను సంప్రదించాలంటూ కూడా కోరుతున్నారు. మరోవైపు ఢిల్లీలో గ్రాఫ్ 4 అమలవుతుంది. అదేవిధంగా ఇటు వాహనాలకు సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా పెంచడం జరిగింది. ఈ యొక్క 2 వీలర్ 4 వీలర్కి సంబంధించి ఏదైతే BS4 అంతకంటే తక్కువ ఉన్న వాహనాలను ఢిల్లీలో నిషేధించడం జరిగింది. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్, CNG వెహికల్స్, అదేవిధంగా BS6 వెహికల్స్ మాత్రమే ప్రస్తుతం ఢిల్లీలో అనుమతిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డీజిల్ వెహికల్స్ని పూర్తిగా ఎన్సీఆర్ బయటే నిలిపివేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటు భవన నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదా నిర్మాణాలను కూల్చివేతకు కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. దుమ్ము ధూళి పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో భవన నిర్మాణ కూల్చివేతల్ని కూడా ఢిల్లీ అంతటా కూడా ఇప్పటికే నిషేధించడం జరిగింది. ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా ప్రతిరోజు కూడా 350 నుంచి 400 వరకు కూడా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా పొల్యూషన్ AQI పైన నమోదవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో ఇటు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దు అనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయట ఆడనివ్వద్దు అనేది కూడా నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పొల్యూషన్ బారిన పడి వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎవరిని కూడా బయట ఆడుకోవద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు. స్కూల్స్ ఇప్పటికే సెలవులు ప్రకటించారు. కార్యాలయంలో కేవలం 50% సిబ్బందితోటే కార్యాలయాలు నడుస్తున్నాయి. మరి గ్రాఫ్ 4 మరికొన్ని రోజులు కూడా అమలు అవుతుంది అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తూ ఉంది. అన్ని చర్యలు చేపడుతున్నా ఢిల్లీ ఇటు ఎన్సీఆర్లో ఈ పొల్యూషన్ కంట్రోల్ మాత్రం అవ్వట్లేదు. మరోవైపు ఇటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో పంటల్ని తగలబెట్టకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 95% ఈ సంవత్సరం పంటలను దహనం చేసే కార్యక్రమాన్ని కూడా ఆపివేయడం జరిగింది. మరి 4-5 రోజులుగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరికొన్ని రోజులు కూడా ఈ గ్రాఫ్ 4 అమలవుతుంది అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ.